అర్థమవుతుంది. ఏపీ ఎంసెట్ ఎగ్జామ్స్ అనేది ఇంకొద్ది రోజుల్లో ఉన్నాయన్నమాట. సో, మీరైతే అస్సలు టెన్షన్ పడకండి. ఓకేనా? ఈ వీడియోలో మనం ఎగ్జామ్ పేపర్ అనేది స్మార్ట్‌గా ఎలా అటెంప్ట్ చేయాలనేది క్లియర్‌గా డిస్కస్ చేద్దాం. అండ్ అలానే మీకు ఏవైతే డౌట్స్ ఉన్నాయి, ఎంసెట్ రిలేటెడ్, కౌన్సిలింగ్ రిలేటెడ్, ఇంజినీరింగ్ రిలేటెడ్ ఏ డౌట్స్ ఉన్నా సరే కామెంట్‌లో చెప్పండి. నేనైతే రిప్లై ఇస్తాను. అండ్ అలానే మన వీడియో చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. సో, ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీకోసం మేము సమ్మర్‌లో కూడా వీడియో అయితే చేస్తున్నాం అనమాట. సో, ఫ్యాన్లు కూడా లేకుండా సబ్స్క్రైబ్ చేసుకున్నారు కదా! ఓకే. డన్. ఇందులో ఫస్ట్ వన్ వచ్చేసి డోంట్ టేక్ ఎనీ టెన్షన్. సో, టెన్షన్ అనేది అసలు తీసుకోవద్దు ఈ సిట్యుయేషన్‌లో నువ్వు. నువ్వు ప్రాపర్‌గా చదివినా, చదవకపోయినా ఆ ఎగ్జామ్ డే రోజు ఆ 3 అవర్స్‌లో కాన్ఫిడెంట్‌గా ఎవరైతే పేపర్ అటెంప్ట్ చేస్తారో వాళ్ళకే మంచి మార్క్స్ అనేది వస్తాయి. ఓకేనా? ఈవెన్ నీకు పేపర్‌లో ఏం అర్థం కాకపోయినా సరే, అసలు టెన్షన్ అనేది తీసుకోవద్దు. కాన్ఫిడెంట్‌గా ఉండు. ఓకే. సెకండ్ వన్ వచ్చేసి స్మార్ట్ పేపర్ స్ట్రాటజీ. సో, ఈ స్ట్రాటజీలో నువ్వు ప్రాపర్‌గా అండర్‌స్టాండ్ చేసుకోవాలన్నమాట క్వెషన్. సో, నీకు వచ్చినవన్నీ ఫైండ్ ఔట్ చేసుకుంటూ వెళ్ళిపో. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు. సో, నీకు ఏమేమి క్వెషన్స్ వచ్చు అవన్నీ చేసుకుంటూ వెళ్ళిపో. సో, ఇందులో నీకేంటంటే నీకు వచ్చిన క్వెషన్‌లో నుంచే సో, అప్పుడప్పుడు గుర్తురావన్నమాట. సో, ఫార్ములాలు గుర్తురావు, లేదంటే ఆ క్వెషన్స్ ఎలా సాల్వ్ చేయాలో గుర్తురావు. సో, ఇలాంటప్పుడు నువ్వు టెన్షన్ అనేది తీసుకుంటావు. ఈవెన్ నీకు ఈజీ చాప్టర్స్ నుంచి చదువుకున్నవే గుర్తు రావు కొన్ని సార్లు. సో, అలాంటప్పుడు నువ్వు టెన్షన్ అనేది పడుతుంటావు. సో, ఈజీ చాప్టర్స్ నుంచి చేయలేకపోయాం మళ్ళీ ఎట్లా అది ఇదని. ఈ సిట్యుయేషన్‌లోన నువ్వు కాన్ఫిడెంట్‌గా ఉండాలి. సో, అస్సలు టెన్షన్ అనేది తీసుకోవద్దు. ఓకేనా? థర్డ్ వన్ వచ్చేసి నాట్ ఏబుల్ టు సాల్వ్ కంటిన్యూయస్‌లీ. అంటే ఇక్కడేంటంటే నీకు అసలే ఒక ప్రాబ్లమ్ వదిలేసావని చాలా టెన్షన్‌లో ఉన్నావు. సో, కొంచెం కొంచెం టెన్షన్ అనేది వస్తుంటది. సో, నువ్వు ఎంత కవర్ చేసినా సరే కొంచెం టెన్షన్ అనేది ఉంటది. అలాంటప్పుడు నీకు నెక్స్ట్ క్వెషన్సే హార్డ్ క్వెషన్స్ వస్తుంటాయి. సో, ఏంటి వెంటనే హార్డ్ క్వెషన్స్ వచ్చాయి. సో, పేపర్ అనేది మంచిగా రాలేదు. సో, మంచిగా మార్క్స్ రావేమో అనేసి టెన్షన్ అనేది పడుతుంటావు. సో, ఇలాంటప్పుడే నువ్వు చాలా కామ్‌గా ఉండి ఓకే. సో, ఏం పర్లేదు. సో, క్వెషన్ అనేది సాల్వ్ చెప్పినా ఏం పర్లేదు. సో, నెక్స్ట్ క్వెషన్ అనేది వెళ్ళిపో. అంతేగాని అక్కడ టైం వేస్ట్ చేయొద్దు. అండ్ అలానే కాన్ఫిడెంట్‌గా ఉండు. టెన్షన్ అనేది తీసుకోవద్దు. వెంటనే హార్డ్ క్వెషన్స్ వచ్చినా సరే నువ్వు టెన్షన్ అనేది తీసుకోవద్దు. కామ్‌గా ఓకే అని టెన్షన్ అనేది తీసుకోకుండా నెక్స్ట్ క్వెషన్‌కి వెళ్ళిపో. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫోర్త్ వన్ అనమాట. షార్ట్ కట్స్. సో, ఈ షార్ట్ కట్స్‌లో ఏంటంటే సో, ఇప్పటిదాకా నువ్వు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మొత్తం క్వెషన్స్ అనేది నీకు ఏమైతే వచ్చో అవి సాల్వ్ చేసుంటావు. సో, నువ్వు ఏమైతే వదిలిపెట్టి ఉంటావో అవన్నీ మళ్ళీ రిపీట్ చేయండి. సో, ఫస్ట్ నుంచి మళ్ళీ స్టార్ట్ చేయండి షార్ట్ కట్స్‌తో. సో, ఈ షార్ట్ కట్స్‌లో చాలా ఉంటాయన్నమాట. ఆప్షన్ ఎలిమినేషన్ మెథడ్, సిమిలర్ ఫైండ్ ఔట్ చేయటం. సో, యూనిట్స్ ఫైండ్ ఔట్ చేయటం, సబ్స్టిట్యూషన్ మెథడ్ ఇట్లా చాలా ఉంటాయి. సో, మీరు ఏదైతే క్వెషన్స్ వదిలిపెట్టి ఉంటారో సో, అవన్నిటిని మళ్ళీ సాల్వ్ చేసుకుంటూ వెళ్ళండి. ఎలా షార్ట్ కట్స్ అప్లై చేయండి, షీట్ కోడ్స్ కూడా అప్లై చేయండి. ఓకేనా? ఇంక ఈ షార్ట్ కట్స్ అన్నీ అప్లై చేసిన తర్వాత సపోజ్ మీరు ఒక 100 మార్క్స్‌కి టార్గెట్ పెట్టుకున్నారనుకోండి. సో, మీకు వచ్చిన క్వెషన్‌లో నుంచి ఒక 60, 70 నుంచి వస్తుంటాయి. సో, ఈ షార్ట్ కట్స్ అప్లై చేయడం వల్ల ఒక 15, 20 మార్క్స్ అనేది యాడ్ అవుతాయి. సో, అప్రాక్సిమేట్‌గా ఒక 90 మార్క్స్ వచ్చినా సరే 100 మార్క్స్ టార్గెట్‌కి సో, ఆ 10 మార్క్స్ అనేది ఎక్కడో ఒకటి మిస్ అవుతుంటాయి. సో, అలాంటప్పుడు మీరేం చేస్తారంటే ఇంకా మిగిలిపోయి ఉంటాయన్నమాట క్వెషన్స్. సో, మీరు షార్ట్ కట్స్ అనేది అప్లై చేసినా, సో, మీకు వచ్చిన క్వెషన్స్ అనేది అప్లై చేసినా అరౌండ్ ఒక 20 క్వెషన్స్, 30 క్వెషన్స్ అనేది మిగులుంటాయి. సో, వాటికి మీరు షార్ట్ కట్స్ అప్లై చేద్దామంటే కుదరదు. లేదంటే మీకు వచ్చా అంటే రావు. సో, ఇలాంటప్పుడు మీరేం చేయాలంటే ఫైండ్ ఔట్ చేయండి. మీరు ఏ అని పెట్టారు, బి అని పెట్టారు, సి అని పెట్టారు, డి అని పెట్టారు అన్నిటిని కాలిక్యులేట్ చేసి సో, మీరు ఏ ఆప్షన్ అయితే తక్కువ పెట్టుంటారో సో, ఆ ఆప్షన్ పెట్టుకుంటూ వెళ్ళిపోండి. ఓకేనా? సో, ఇలా పెట్టడం వల్ల మీకు ఎక్కువ మార్క్స్ అనేది వచ్చే ఛాన్సెస్ అనేది ఉంటది. అండ్ అలానే లాస్ట్‌లో చెప్తున్నాను. కాన్ఫిడెన్స్ అనేది కీ అనమాట ఎగ్జామ్‌లో. సో, మీరు తప్పుడు సిస్టమ్ అనేది వర్క్ అవ్వదు. ఓకేనా? సో, సడెన్‌లో ఆగిపోతుంటది. లేదంటే సర్వర్ అనేది సరిగ్గా వర్క్ అవ్వదు. సో, ఆ సిస్టమ్ అనేది వర్క్ అయ్యే ఛాన్సెస్ అనేది చాలా తక్కువుంటాయి. సో, ఇట్లాంటి చాలా థింగ్స్ అనేది జరుగుతుంటాయి. సో, ఇవన్నిటిని అవాయిడ్ చేయండి. సో, అలాంటిది జరిగినా సరే ఏం పర్లేదు. ఓ 10 మినిట్స్ పోయింది, 20 మినిట్స్ పోయింది. సో, ఎలా అది ఇది అని టెన్షన్ పడకుండా కూల్. సో, ఎంత టైం పోయినా పర్లేదు. సో, ఇప్పటి నుంచి కాన్ఫిడెంట్‌గా ఉండాలి. సో, అని జాగ్రత్తగా పేపర్ అనేది అటెంప్ట్ చేయండి. అంతేగాని మీరు ఆ 10 మినిట్స్ వేస్ట్ అయిపోయింది, 20 మినిట్స్ వేస్ట్ అయిపోయింది. సో, ఇట్లా అది ఇది అని టెన్షన్ అనేది పడకండి. సో, టెన్షన్ పడకుండా కాన్ఫిడెంట్‌గా ఎవరైతే పేపర్ అనేది అటెంప్ట్ చేస్తారో వాళ్ళకి ఖచ్చితంగా మంచి మార్క్స్ వస్తాయి. ఓకేనా? సో, ఇక్కడ టెన్షన్ అనేది పడటం వేస్ట్. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ టిప్ వచ్చేసి డోంట్ ఫర్గెట్ టు షార్ట్ నోట్స్ అండ్ ఫార్ములాస్. సో, మీరు ఎగ్జామ్‌కి వెళ్ళే ముందు అన్ని ఫార్ములాస్ అన్నిటిని ఒకసారి రివిజన్ చేసుకోండి. అండ్ మీరు షార్ట్ నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకొని ఉంటారు. సో, అదంతా ఒకసారి రిఫర్ చేసుకోండి. ఓకేనా? సో, రివిజన్ చేసుకొని వెళ్ళండి. అండ్ అలానే ఫుడ్ అనేది మంచిది తీసుకోండి. ఆయిల్ ఫుడ్ అట్లాంటివి తీసుకోకుండా ఇడ్లీ అట్లాంటివి తీసుకొని ఎగ్జామ్‌కి ప్రాపర్‌గా వెళ్ళండి. అండ్ అలానే అక్కడ వెళ్ళినామంటే అందరితో మాట్లాడకుండా సో, టెన్షన్ పడకుండా సో, అక్కడ వెళ్ళిన తర్వాత కన్వర్జేషన్స్ అనేది మారిపోతాయన్నమాట. మీ మైండ్ సెట్ అనేది మారిపోతది. సో, మీలాంటి వాళ్ళే చాలామంది వస్తుంటారు కదా! ఇంటర్ వాళ్ళు. సో, నువ్వు ఏ కాలేజీలో జాయిన్ అవుతున్నావు? ఏంటి? అది ఇది అని ఇట్లాంటి ఆహ్,
కన్వర్జేషన్స్లో మీరు ఏ కాలేజీలో జాయిన్ అవ్వాలి అది ఇదని అలా థింకింగ్ చేసి ఎగ్జామ్ మీద కాన్సన్ట్రేషన్ అనేది తగ్గిపోతుంది. సో అలా మీరు ఎగ్జామ్ మీద కాన్సన్ట్రేషన్ చేయండి. సో ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఎవరితో మాట్లాడొద్దు. మీరు ఓన్గా ఓ పక్కన కూర్చొని సైలెంట్గా సింగిల్గా మీరు రివిజన్ చేసుకుంటూ కూర్చోండి. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఓకే, వచ్చేటప్పుడు ఎవరైనా పరిచయమైనా పర్లేదు. బట్ ఎగ్జామ్కి ముందు అయితే జాగ్రత్తగా ఉండండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసేయండి. అలానే కామెంట్స్లో మీకు ఏదైతే డౌట్స్ ఉన్నాయో ఆ డౌట్స్ అన్ని చెప్పండి, నేనైతే రిప్లై ఇస్తాను. అండ్ అలానే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.